షుగర్ డేంజరసా లేకపోతే ఆల్కహాల్ డేంజరసా? సో చాలా మంది నిన్న మొన్న ఎలా ఉన్నారంటే అందరూ షుగర్ తీసుకోవద్దు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతి దాంతో కంపేర్ చేసి సో ఆల్కహాల్ కన్నా షుగరే డేంజర్ అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు, విచ్ ఈస్ టోటల్లీ రాంగ్. మీరు తీసుకునే ప్రతి ఫుడ్లో షుగర్ ఉంటుంది. మీరు ఏ ఫుడ్ అయినా తీసుకోండి, రైస్ తీసుకోండి, చికెన్ తీసుకోండి, బ్రెడ్ తీసుకోండి, ప్రతి దాంట్లో షుగర్ ఉంటుంది. బట్ ద క్వాంటిటీ ఈజ్ డిఫరెంట్, కాన్సన్ట్రేషన్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో దాన్ని గ్లైకమిక్ ఇండెక్స్ అని అంటారు. సో ఏ ఫుడ్ అయితే మనకి త్వరగా డైజెస్ట్ అయిపోయి మీ ఇన్సులిన్ రష్ అనేది త్వరగా పెంచుతుందో అది డేంజరస్. లైక్ రైస్ ఆర్ ప్యూర్ షుగర్ or anything which increases your insulin rush in your body, అది డేంజర్. when it comes to alcohol, మీ బాడీలో మీరు ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటారో మీ బాడీలో ఎంతసేపు అయితే ఆల్కహాల్ ఉంటుందో అంతవరకు మీ లివర్కి ఒక్కటే పని ఆ ఆల్కహాల్ని బయటికి పంపించడం. సో మీరు ఎంత ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్తో తీసుకుంటే మీ బాడీలో మీ లివర్ అన్నది ప్రతి పని ఆపేసి ఓన్లీ ఆల్కహాల్ పైనే కాన్సన్ట్రేట్ చేసి అదే పని పైన అయిపోతుంది. లివర్కి ఏవైతే వేరే వర్క్స్ ఉంటాయో అవన్నీ ఆపేస్తుంది. సో ఆల్కహాల్ ఈజ్ మోర్ డేంజరస్ వెన్ కంపేర్ టు షుగర్. నిన్న మొన్న మన వాళ్ళు ఎట్లా తయారైందంటే ఆ రెండు డేంజర్ అని తెలిసినా కూడా ఆ రెండు దాంట్లోని కంపేర్ చేసి దాంట్లో ఏది బెటర్ అయితే అది తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో ఇట్స్ రియలీ అవర్ పర్స్పెక్టివ్ ఈజ్ టూ బ్యాడ్. అది డేంజర్ అని తెలిసినప్పుడు అది ఎంత డేంజర్ అయినా మీరు దాని దగ్గరికి వెళ్ళకూడదు. సో ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ సమ్ అకేషన్స్, నాట్ ఎవ్రీ టైమ్. సో ప్రతిరోజు అయితే మీరు మ్యాక్సిమం షుగర్ని అండ్ ఆల్కహాల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫాలో ఫర్ మోర్, నాట్ డన్ యెట్.